విహార విహారాయ వివిక్తస్థలవాసినే ప్రేమానంద యతీంద్రాయ గురుదేవాయ తే నమః. తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఇచ్చటి నాతోటి స్వాములకు భక్తాదులకు అందరికీ నమస్కారములు. ఈశావాస్యోపనిషత్తులో లోనిటువంటిది ఈ మంత్రములు. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్నేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వమనుపశ్యతి. ఎవరైతే అన్ని ప్రాణులను ఆత్మలో అన్ని ప్రాణులను నిరంతరము ఎవరు దర్శిస్తూ ఉంటారో వారు ఏ ప్రాణులను అసహింప చేసుకోరు. ఇంకా ఎవరైతే తన హృదయములో అన్ని ప్రాణులను ఆత్మమయముగా చేసుకోగలుగుతాడో, నిరంతరము ఏకత్వ దృష్టితో ఏకత్వాన్ని అద్వైతాన్ని దర్శింపచేసుకొని తన అనుభవ జ్ఞానం ఏకత్వ దృష్టితో అద్వైత దృష్టితో నిరంతరం చూస్తూ ఉంటారో అటువంటి అనుభవజ్ఞులకు ఇంకా శోకము మోహము అనేది ఉండదు. మరి ఈ విధంగా అన్ని ప్రాణులను ఆత్మమయంగా చేసుకుంటూ ఈ విధంగా అనుభవజ్ఞ ఏకత్వ దృష్టితో చూసేటువంటి వారు మరి ఈ కలియుగంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే మనకు రామదాసుల వారిని ఉన్నారు. రామదాసుల వారి గురించి మనం చెప్పుకోవచ్చును. మరి ఒకనాడు రామదాసుల వారు తమ గురుదేవులను అడిగినారు, స్వామి మీరు ఎప్పుడు రాముల వారితో మాట్లాడుతూ దర్శిస్తూ ఉంటారు కదా, నాకు కూడా రాముల వారి యొక్క దర్శనాన్ని నాకు కలిగించండి అని కోరగా, అప్పుడు రామదాసు గురువు రాముల వారిని ప్రార్థించి, స్వామి నా శిష్యునికి మీ యొక్క దర్శనమును కోరుతూ ఉన్నారు, మీ యొక్క దర్శనాన్ని లభింపచేయండి అని కోరుకున్నారు. అంతటా రామదాసు గురుదేవులు రామదాసుకు చెప్పి ఉన్నారు, నాయన రేపు రాముల వారు నీకు దర్శనం ఇస్తారు. అయితే రాముల వారు ఏ విధంగా ఏ రూపంలో వస్తారో తెలియదు, రాముల వారు అయితే నీకు దర్శనం ఇస్తారని చెప్పారు. మరి రామదాసుల వారు గత రాముడు నాకు దర్శనమిస్తాడని చెప్పి ఆ రామాలయం వద్ద ఆ భద్రాచలంలో అందరికీ అన్నదాన కార్యక్రమములను అక్కడ ఏర్పాటు చేసి అందరూ ఆ పంక్తిలో అన్నం యొక్క పంక్తిలో కూర్చొని ఇస్తరలు వడ్డించుకొని అన్నపాన మొత్తం ఆ పదార్థములు తినుబండార వండిన పదార్థములన్నీ వడ్డించుకొని ఉన్నారు. ఇంకా రాముల వారు వస్తారు, స్వాముల వారిని దర్శనం చేసుకొని మనము ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు, మన జీవితము ధన్యమవుతుంది అని రామదాసుల వారు అనుకొని ఉన్నారు. అంతలోనే రాముల వారు ఒక దున్నపోతు రూపమును ధరించి ఒక బురదను కుంటలో బురదను అంతా తన శరీరానికి అంటింపచేసుకొని ఆ బురదతో ఎక్కడైతే రామదాసుల వారు ఆ భక్తజనమంతా ఎక్కడైతే అన్న పంక్తిలో కూర్చొని ఉన్నారో ఆ దేవలం వద్దకు దున్నపోతు రూపంలో ఆ పంక్తిలోకి వచ్చారు. రావడమే కాకుండా ఆ తోకతో మొత్తం ఆ బురదను చిల్లింపచేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రామదాసుల వారికి చాలా బాధ వేసింది. అయ్యో, నేను నా రాముడు వస్తాడు అని నేను దర్శించుకోవాలని ఇక్కడ అందరికీ అన్నదాన ఏర్పాటు చేసుకుని ఉంటే ఇది వచ్చి మొత్తం అంతటిని చెల్లాచెదురు చేసి బురదను ఇక్కడ వేసిందని చాలా బాధపడతాడు. తనకు బాధ కలిగి తను కూడా ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ దున్నపోతును వీపు పైన కొడతాడు. ఇంకా మరుసటి రోజు రామదాసుల వారు గురువు దగ్గర చెంతకు వెళ్ళి, స్వామి
నాకు రాముల వారు దర్శనమిస్తాడు, రాముల వారు వస్తారని చెప్పిరి, మరి ఏది స్వామి నాకు కలగలేదు అంటే, నాయన నిన్న వచ్చారు కదా అంటే, అవును స్వామి నిన్న ఒక దున్నపోతు వచ్చింది కానీ రాముల వారు నాకు దర్శనం ఇవ్వలేదంటే, నేను నీకు చెప్పాను కదా రాముల వారు ఏ రూపంలో వస్తారో తెలియదని చెప్పాను కదా, మరి రాముల వారు నిన్న వచ్చినది ఎవరో కాదు ఆ దున్నపోతు రూపంలో రాముల వారే అని చెప్తారు. నువ్వు కొట్టినటువంటి దెబ్బ కూడక స్వాముల వారికి వీపు పైన కమిలిపోయింది, ఆ దెబ్బను కూడక నాకు రాముల వారు చూపించారు అని చెప్తారు గురుదేవులు. అంతటా రామదాసు తన హృదయము ద్రవించిపోయి తన యొక్క జ్ఞాన వైరాగ్యము ఉద్భవించి తన దుఃఖ శ్రోకితుడై, అయ్యో నేను ఈ విధంగా కొట్టినానా, సర్వప్రాణుల యందు భగవంతుడే ఉన్నాడు కదా. అప్పుడు రామదాసుల వారు ఈ జగత్తు అంతా కూడక ప్రతి ప్రాణులలో కూడక భగవంతుడు ఉన్నాడు, ఆత్మమయంగానే ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అందుకే తన యొక్క కీర్తనలో కూడా అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని తన కీర్తనలో కూడా తను ఇదంతా రామమయంగా అన్ని ప్రాణుల యందు రాముణ్ణి దర్శించినాడు, ఈ విధంగా దర్శించినాడు. ఈ విధంగా ఎవరైతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహక శోక ఏకత్వం అనుపశ్యతి, ఈ విధంగా అన్ని ప్రాణులను తన హృదయంలో ఎవరైతే ఏకత్వ దృష్టితో అద్వైత దృష్టితో నిరంతరము చూస్తూ ఉన్నటువంటి అనుభవజ్ఞులకు ఇంకా శోకమోహాలు ఉండవు. ఇక్కడ రామదాసుల వారు ఏ శోకమోహాలు అన్నీ తొలగిపోయి అట్టి అనుభూతిని పొందినారు. ఇంకా రాముడు స్వయంగా తనకు అనుభూతి కలిగింది. రాముడు ఆ దున్నపోతు రూపంలో రావడంతో తనకు పూర్తిగా అటువంటి అద్వైత స్థితి కలిగింది, అట్టి అనుభవం కలిగింది తనకు. ఇంకా అంతటా రాముడే ఉన్నాడు, ఇంకా ప్రతి చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతరం వరకు కూడా దేవుని లేని చోటు లేదు, అంతా ఆత్మమయంగానే రాముడే ఆత్మమయంగానే సర్వత్రా ఉన్నాడు రాముడు అని గ్రహించినాడు. ఇట్ట అనుభవజ్ఞము పొందినటువంటి వారు. మరి మనకు గురుదేవులు కూడా నిరంతరం చెప్తూ ఉంటారు, గురురు వాక్యము శాస్త్ర దృష్టాంతము ఆత్మనిశ్చయము. గురుదేవులు ఎప్పుడు మనకు చెప్తూనే ఉంటారు, శాస్త్రముల ద్వారా అందరూ ఆత్మస్వరూపము ఆత్మమయమే, మనము ఎవరమో కాదు సాక్షాత్ ఆ భగవత్ స్వరూపులమే అని చెప్తూ ఉంటారు. ఆత్మనిశ్చయం గురురు వాక్యం మనకు ఎప్పుడు గురుదేవులు చెప్తూ ఉంటారు, నువ్వు ఎవరివో కాదు ఆత్మనిశ్చయము, నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపునివే అని మనకు నిశ్చయ బుద్ధిని కలిగింప చేస్తూ ఉంటారు. ఇంకా భక్తులు కూడా గురుదేవులు చెప్తూ ఉంటారు, మీరు ఇంటి వద్ద ఉన్నప్పటికీ కర్మయోగులై ఉన్నప్పటికైనా మీరు మీ అత్తమామల యందు తల్లిదండ్రుల యందు సాక్షాత్ భగవత్ స్వరూప ఈ శివునిగాను పరమేశ్వరునిగాను తల్లిని జగన్మాతగాను భార్యను కూడా జగన్మాతగాను చూసుకుంటూ బిడ్డలను కుమారస్వామి విఘ్నేశ్వర స్వామిగా చూసుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు గురుదేవులు. మనము ఒక బిడ్డగానే మమకారముతో మన పుత్రుడు అనే భావనతో లేకుండా ఇతను కూడా ఈ అందరూ కూడా ఆత్మమయము భగవత్ స్వరూపులని తెలుసుకొని వారికి మనం స్నానాలు చేయిస్తున్నప్పటికైనా వారికి అభిషేకం చేస్తున్నానే భావంతో చేసుకోవాలని గురుదేవులు చెప్తుంటారు మనకు భక్తులకు. కాబట్టి మన స్నానాలు పిల్లలకు చేయిస్తున్నా అది అభిషేకం, నా కుమారుడు విఘ్నేశ్వర స్వామి అనే భావనతో అభిషేకం చేయాలి. ఆ విధంగా చేసుకోవడం వలన మనకు శోకమోహాలు అనేవి ఈ బంధం అనేది మనకు ఏర్పడదు. అప్పుడు మనకంతా భగవద్మయంగానే గోచరిస్తుంది. ఇంకా మనకు గురుదేవులు చెప్తూ ఉంటారు, మనము తినేటువంటి అన్నము కూడా నాలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు పరమాత్మగా ఉన్నటువంటి ఆ భగవంతునికే తినిపిస్తున్నాను అనే భావనతో తినాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం తింటున్నామో ఆ తిన్నటువంటి అన్నము జీర్ణమయ్యి మనం మళ్ళీ బహిర్భూమికి పోయేటంత వరకు కూడా అయే భావనలు మన బుద్ధిలో ఉంటాయి. ఇక్కడ భావజాలమే, ఇక్కడ భావశుద్ధయే జ్ఞానం. అట్టి జ్ఞానమే అట్టి జ్ఞానమే మోక్షం. జ్ఞానోదేవత కైవల్యం. భావశుద్ధయే జ్ఞానమే అది కైవల్యం. కాబట్టి మనకు భగవంతుడు
మనం యొక్క భావాన్నే గ్రహిస్తాడు భగవంతుడు. మరి ఈ విధంగా గురుదేవులు మనకు నిరంతరము చెప్తూ ఉంటారు. కాబట్టి మన కర్మయోగంలో ఉన్నప్పటికైనా ఈ జగత్తును అంతటినీ కూడా పరమాత్మమయంగా ఆత్మమయంగా చూసుకోవాలి. ఆ విధంగా చూసుకున్నటువంటి వాళ్ళకి శోకమోహములు అనేటువంటివి ఉండవు. మరి ఈ విధంగా మన అందరము కూడా గురుదేవులు చెప్పినట్లు అటువంటి ఆత్మను అనుభూతిలోకి తెచ్చుకొని అట్టి కైవల్య స్థితిని పొందాలని కోరుతూ, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.